నమస్కారం NXT G న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ పోర్టుని స్మగ్లింగ్ హబ్ గా మార్చారు. అక్రమంగా PDS బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించిన డిప్యూటీ సీఎం. గుంతలు లేని రహదారులే లక్ష్యం, జనవరి నాటికి పూర్తి చేస్తాం ప్రకటించిన హోంమంత్రి అనిత. ప్రపంచానికి తెలిసిన జగన్ అవినీతి చరిత్ర, ఆయన అబద్దాలకి ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా, సవాల్ విసిరిన వైఎస్ షర్మిల. అవినీతికి పాల్పడ్డారు, ప్రజలపై భారాలు మోపారు, జగన్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. కాకినాడ పోర్టుని స్మగ్లింగ్ హబ్ గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా సీజ్ చేసిన 640 టన్నుల PDS బియ్యాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అనంతరం కాకినాడ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారు. అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది. మా పాలన పగా ప్రతీకారాలతో ఉండదు, అలాగని తప్పుడు చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పలుచోట్ల తనిఖీలు నిర్వహించి 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైనదని తెలిపారు. కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే ఉన్నారని, ఇది ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవటం లేదని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాకి డీప్ నెట్వర్క్ పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టాం, మొత్తం నెట్వర్క్ ని బ్రేక్ డౌన్ చేయాలి. రేషన్ బియ్యం పేద ప్రజలకి మాత్రమే అందాలి. కిలో రేషన్ బియ్యానికి సుమారు 43 ఖర్చు అవుతుంది. కానీ కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్ల రూపాయలు చేస్తున్నారు. కిలో రేషన్ బియ్యానికి సుమారు 43 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు. కిలో బియ్యం 73 రూపాయలకి విదేశాల్లో అమ్ముతున్నారని తెలిసిందే. పోర్టు సీఈఓకు నోటీసులు పంపాలి. రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడని సీజ్ చేయాలి. కాకినాడ పోర్టుకి భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా. సిఐడి, సిబిఐ ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతాం. కాకినాడ యాంకరేజ్ పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ నుంచి కేవలం సరుకులు మాత్రమే రవాణా జరగాలని డిప్యూటీ సీఎం తెలిపారు. కాకినాడ పోర్ట్ అని దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ దిస్ అని మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని.
పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే. అదానితో జగన్ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగానూ చరిత్రనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. 1750 కోట్లు సీఎంకి ముడుపులు ఇవ్వటం చరిత్రనని తెలియజేశారు. ఈ వ్యవహారంలో అబద్దాలని అందంగా అల్లించినందుకు జగన్ కి ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. సన్మానాలు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలని తెలిపారు. యూనిట్ ధర ₹2.14 ఉంటే జగన్ ₹2.49కి కొన్నారని పేర్కొన్నారు. ఎక్కువ ధర చెల్లించి కొన్నందుకు జగన్ ను సన్మానించాలా అని ప్రశ్నించారు. ఎవరు కొనని విద్యుత్ ని బంపర్ ఆఫర్ గా ప్రకటించుకోవడం చరిత్రే అన్నారు. గంటల్లోనే కేబినెట్ సమావేశం పెట్టడం, ప్రజాభిప్రాయం లేకుండా ఒప్పందాలకు ఆమోదం తెలపడం, ఆదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్రేనని అన్నారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల నెత్తిన 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం కూడా ఒక చరిత్రేనని తెలియజేశారు. ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవటం, ప్రపంచ అవినీతి పరుల జాబితాలో మీ పేరు చేరటం పెద్ద చరిత్రేనని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ పోర్టును అమ్మినప్పుడే ముడుపుల బంధం తేలిపోయిందని చెప్పారు. రాష్ట్రాన్ని బ్యాంక్ చెక్కుల ఆదానికి జగన్ కట్టపెట్టారని దుయ్యపట్టారు. ఆదాని వలన ఆర్థికంగా లబ్ధి పొందలేదని జగన్ ప్రమాణం చేస్తారా? దమ్ముంటే ఈ సవాల్ని జగన్ స్వీకరించాలని షర్మిల అన్నారు. వైసీపీ హయాంలో రోడ్లన్నీ నీటి కుంటలుగా మారినా పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రహదారులన్నీ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నర్సీపట్నం అడ్డరోడ్డు ఆర్ఎన్బి రహదారి అభివృద్ధి పనులకి హోంమంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు 24 కోట్లతో ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జనవరి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లను పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ ఇలా తయారవటం, ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి 15 కల్లా ఎక్కడైనా గుంతలుంటే ఆ రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి ₹1,50,00,000, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి ₹4,80,00,000 ఈ జనవరి 15 కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయినందువలన న్యాయస్థానం కేసుని కొట్టివేసింది. వివరాలకు వెళ్తే ర్యాగింగ్ వేధింపుల వలన 2015 జూలై 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. అప్పట్లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్. గుంటూరు కోర్టులో 9 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వాయుగుండం గత 6 గంటల్లో గంటకి 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారి కర్ణసాగర్ తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంలో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకి భారీ వర్ష సూచన ఉందని తెలియజేశారు. అలాగనే తుఫాన్ కి పెంగల్ గా నామకరణం చేశారు. కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్ తీసుకున్న సరఫరా చేసిన నేరమేనని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. ఏపీలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. నూతన చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలియాలని అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని చెప్పారు. విద్యార్థులు, యువతకి త్వరలోని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 2 లక్షలకు పైగా జరిమానా ఉండే విధంగా అవకాశం ఉందని చెప్పారు. ఒకసారి ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే చాలా నష్టం జరుగుతుందని వివరించారు. మన రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది కూడా సభ్యులే. ఈగల్ అన్నది ఒక ఉద్యోగం కింద కాకుండా మేము ఉద్యమం మాదిరిగా చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి తల్లి కూడా మా బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే ఇంకొక విద్యార్థి నష్టపోతే ఇంకా మన భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి.
మనకి ఈ మాదక ద్రవ్యాలు అనేవి కంట్రోల్ కావాలంటే ఇంకా ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మనకి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఇంకా మన ఇంట్లో జరుగుతుంది ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి అన్నది ఎక్కడో జరుగుతాయి అని భ్రమలో ఉంటాం. ఈ తల్లి మా బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి కారణం ఏంటంటే ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా మీరు గమనించాలి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం చాలా కఠినమైన చట్టం. NDPS చట్ట ప్రకారం డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ సప్లై చేసినా, సేవించినా సరే అది కూడా నేరమే. సప్లై, ట్రాన్స్పోర్టేషన్ మాత్రం నేరాలు కాదు. వాళ్ళు కూడా NDPS చట్ట ప్రకారం శిక్షార్హులు. సుమారుగా 1 సంవత్సరం పాటు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అదేవిధంగా NDPS చట్టంలో 1 నుంచి 20 సంవత్సరాల దాకా శిక్షలు ఉన్నాయి. మనకి సోర్స్లోని ASR జిల్లా ఉంది, అల్లూరు సీతారామరాజు జిల్లా. అల్లూరు సీతారామరాజు నడిచిన నేల చాలా పవిత్రమైంది, మన్యం ద్వారా. ఆ నేలకి ఇప్పుడు మనకి గంజాయినో తెగులు పట్టుకుంది. ఈగల్ ఆ తెగుల్ని మొత్తం వదలగొడతాం. ఈగల్ క్యాంప్స్ పెడతాం. ఈగల్ టీమ్స్ మేము అక్కడ పర్యటన చేయబోతున్నాం. అక్కడ గంజాయి ముక్కలు పండకుండా మనం దాన్ని పూర్తిగా ASR జిల్లాకి ఆ గౌరవాన్ని మళ్ళీ తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం. అల్లూరు నడిచిన నెలలో ఈ గంజాయి సాగుని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వం. ఈ గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ గంజాయి పండుతుంది డ్రోన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్ ద్వారా కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈగల్ క్యాంప్స్ ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని కూడా మేము మోటివేట్ చేస్తాం. అదేవిధంగా సోర్సు, ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఎక్కువ నిఘా పెట్టడం కోసం ఇప్పుడు మేము ఈగల్లోని మంచి టీమ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. చిన్న చిన్న వాళ్ళు దొరుకుతున్నారు, వెనకాల ఎవరున్నారు, కింగ్ పిన్ ఎవరు. సో వాటి గురించి కూడా అధ్యయనం చేయడం కోసం, వాళ్ళ దాకా వెళ్ళడం కోసం ఈగల్ మన పోలీస్ స్టేషన్ కూడా అలాగే మనం ఫామ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ముఖ్యమైన కేసులు ఆ పోలీస్ స్టేషన్ తీసుకోబోతుంది. వాళ్ళు బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ అంటారు. అంటే ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి రాష్ట్రం దాటి వెళ్ళిందా, రాష్ట్రంలోనే ఎవరైనా వారు దానికి సపోర్ట్ చేస్తున్నారా, వాటన్నిటి గురించి కూడా మేము దర్యాప్తులో బయటకు తీయబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని మేము అనుకుంటున్నాం. విద్యుత్ కొనుగోలు విషయంలో సాక్షాత్తు గత ముఖ్యమంత్రి ఆదాని గ్రూప్ నుంచి వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. రాష్ట్ర పరువుని జగన్ అంతర్జాతీయ స్థాయిలో తీశారని మండిపడ్డారు. శుక్రవారం పాతగుంటూరు బాలాజీనగర్ 9వ లైన్లో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పడిన కాలనీల అభివృద్ధికి గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించిందని తెలియజేశారు. పాతగుంటూరు బాలాజీనగర్ కి సంబంధించి 9, 10, 11 లైన్ల ఎక్స్టెన్షన్ కి సంబంధించి GSB రోడ్డు, CC డ్రైన్ 65 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, 3వ డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు రాజా, అల్లం బాజీ, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త ప్రాంతాలు, కొత్త కాలనీలు, కొత్త ఏరియాలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఏరియాలన్నిటి కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్ట మట్టి కూడా ఏలినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 5 నెలల్లోనే నగరంలో, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి పేటలో కూడా ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, అలాగే అనేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక కూటమి నాయకుల సహకారంతో, మున్సిపల్ అధికారుల సహకారంతో త్వరతగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోడ్డు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు బాలాజీ నగర్కి సంబంధించి 9, 10, 11 లైన్ల ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాలో GSB రోడ్డు దాదాపు 15 లక్షల రూపాయలతో, అలాగే డ్రైన్స్, ఈ ప్రాంతంలో మురికి నీరు బయటకు ప్రవహించడానికి అవసరమైనటువంటి CC డ్రైన్ను దాదాపు 400 మీటర్ల CC డ్రైన్ను 40 లక్షల రూపాయలతో 2 వీధులకు సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి అదానీ గ్రూప్ నుంచి వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసినటువంటి
పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని సూచిగా తీసుకొని పనిచేస్తున్నటువంటి విధానాలు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగాయో గత ప్రభుత్వంలో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రజలు ఈరోజు ఎవరైతే ముందుకొచ్చి అభివృద్ధి గురించి ఆలోచిస్తారో అటువంటి వారికే పట్టం కట్టారు. ఈరోజు ఇచ్చినటువంటి మ్యాండేట్ని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ అందరం కూడా కలిసిమెలిసి ఈరోజు కూటమి నాయకత్వం ఈ ప్రాంతాన్ని, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శివారు కాలనీలకి మహర్దశ పట్టింది. నిరుపేదల ఆవాసంగా చేసుకుని ప్రగతి నగర్ అభివృద్ధి పరుగులు తీస్తోంది. ఈ కాలనీ వాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పరంగా ఈ కాలనీలో ఒక తట్ట మట్టి కూడా వేలేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. శుక్రవారం ప్రగతి నగర్ లో పలు అభివృద్ధి పనులకి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో ప్రగతి నగర్ అన్ని విధాల అభివృద్ధి సాగిస్తుందని తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే పలు ప్రగతి పనులు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, 3వ డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి, వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు రాజా, అల్లం బాజీ, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, వంగర, ఏడుకొండలు, ఐలా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు, ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు. అందుకని నగరంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ, ప్రగతి నగర్ కానీ, దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత 5 సంవత్సరాల్లో ఏలేనటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం 15 సంవత్సరాల నుంచి రోడ్లు లేక, మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 18 లైన్లు కూడా వెట్ మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్, 2 వైపులా కచ్చా డ్రైన్లు, ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి 2 డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు 40 లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గుంతలు పడినటువంటి రోడ్లతో పాటు ప్రజలకు నిత్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితున్నాయి. కూటమి నాయకత్వం, కార్పొరేటర్సు అలాగే ముఖ్యంగా జీఎంసీ అధికారులు ఈరోజు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయేటువంటి 1 సంవత్సరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ కాలనీలో కూడా రోడ్ల దుస్థితి కానీ, వీధి దీపాలు కానీ, కుళాయి కనెక్షన్స్ అవసరం లేదన్నటువంటి విధంగా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించుకోవడం ఆధ్యాత్మిక సాంప్రదాయంగా కొనసాగుతుందని వివరించారు. గుంటూరు లాలపేట పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కేసరి వెంకట సుబ్బారెడ్డి సుబ్బులు దంపతుల ఆధ్వర్యంలో భక్తులకి జరిగిన అన్నదాన కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు మరి గుడిలో స్వాములకి సద్ది కార్యక్రమము కేసరి సుబ్బులు గారు అలాగే ఆదినారాయణ గారు ప్రతి ఒక్కళ్ళు కేసరి ప్రతి ఒక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నారు. అన్నదానం ఇది నాకు తెలిసి నేను ఇది 3వ సంవత్సరం రావటం చాలా సంతోషం. ఏదైనా దానం మంచిది అని అంటే అది అన్నదానం మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే
దేవుడికి అత్యంత ఇష్టమైనది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా చాలు అనను, కానీ భోజనం పెడితే కడుపు నిండా తిన్న తర్వాత చాలు అని చెప్తాము. ఆ అన్నదానం పెడుతున్నారు, నిజంగానే చాలా సంతోషం. అలాగే వాళ్ళ కుటుంబానికి కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలి. వాళ్ళు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఆకలి తీరిన వాళ్ళు అన్నదాన సుఖీభవ అని అంటారు. ఖచ్చితంగా ప్రతి అన్నం దానం చేసేవాళ్ళు కానీ లేకపోతే తినేవాళ్ళకి కూడా నిజంగానే ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలి. అలాగే సుబ్బులు గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 29 తారీఖు శుక్రవారం ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అయ్యప్పలకు, స్వామి మాలేశ్వరులకు, అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా వచ్చేసారు. యూఏపీలు కూడా మన తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ నూరుపాదం గారు వచ్చింది, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా గుంటూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లల పాపలు దినదిన తెప్పించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరాము. అందరం బాగుండాలా, మనం బాగుండాలా, కుటుంబాలు అందరూ మంచిగా జరగాలని ఆ స్వామి వేడుకొని ఈరోజు భోజన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ భోజన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం కాబట్టి మీరందరూ కూడా మీడియా వాళ్ళకు కూడా మా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాం. లాలాపేట వెంకటేశ్వర స్వామి గుడిలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కూడా స్వాములకి ప్రతి ఒక్కళ్ళకి భోజనం చేయాలి అని చెప్పేసి చేపించాలని చెప్పేసి ఏర్పాటు చేసి ఈ గుడిలో ఈ సంవత్సరంతో 10వ సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కూడా నేను మా వారిద్దరం మా ఆధ్వర్యంలో ఎంతమంది 2,000 మంది 3,000 మంది కాడి నుంచి 2,000 మందికి భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తురాలకు కూడా మా స్వాములకి ప్రతి ఒక్క స్వామికి కూడా స్వాములు వచ్చి తృప్తిగా భోంచేయండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అందరూ కూడా మమ్మల్ని భోంచేసి ఆశీర్వదించి మీరు చల్లంగా ఉండాలి మీ కుటుంబం అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. అంతకు మిన్నగా నా స్వామి ఏడుగొండల స్వామి నా యందునున్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయాలంటే మేము ఆ స్వామి దైవాలనే మేము చేస్తున్నాం. మాకైతే ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క కుటుంబం కూడా చల్లగా ఉండాలి. నా వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు కూడా మా బావలు కానీ మా అక్క చెల్లెళ్ళం కానీ అందరం చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు సంతోషం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా దేవాలయాల అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలియజేశారు. దేవాలయాల జీర్ణోద్ధరణతో పాటు దీపధూప నైవేద్యాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు లాలపేట పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కేసరి వెంకట సుబ్బారెడ్డి సుబ్బులు దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ విచ్చేశారు. భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసరి వెంకట సుబ్బారెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో దేవాలయాల ప్రతిష్టను కాపాడేటువంటి విధంగా వాటి ప్రతిష్టను మరింత పెంపొందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా దేవాలయాలకు సంబంధించినటువంటి పూజారులకు ముఖ్యంగా ప్రతిరోజు కూడా జరిపేటువంటి ధూపదీప నేపథ్యాల కోసం ఫండ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ప్రజలు ముఖ్యంగా సంతోషంగా, ఎందుకంటే గతంలో దేవాలయాలకు సంబంధించినటువంటి విధుల్ని కూడా గోల్మాల్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు దైవ దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు ముఖ్యంగా దేవాలయాల ప్రతిష్టను పెంపొందించడానికి, పూజారులను రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు కానీ వాళ్ళు చేసేటువంటి పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళకి 25,000 చేయడం, అలాగే ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి గుడికి కూడా ఫండ్స్ ఇవ్వడం,
అంతేకాకుండా దేవాలయాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేసి ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల ఔన్నత్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ప్రతి దేవాలయంలో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మా నాయకురాలు సుబ్బులు గారు అయ్యప్ప మాలేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు వాళ్ళకి భోజనం సర్ది పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఎందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో మంచి జరగాలని, ప్రజల సంకల్పం పూర్తవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు 29 తారీఖు శుక్రవారం ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అయ్యప్పలకు, స్వామి మాలేశ్వరులకు, అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా వచ్చేశారు. యూఏపీలు కూడా మన తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ నూరుపాదం గారు వచ్చింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా గుంటూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లల పాపలు దినదిన దెబ్బతిందాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరాము. అందరం బాగుండాలా, మనం బాగుండాలా, కుటుంబాలు అందరూ మంచిగా జరగాలని ఆ స్వామి వేడుకొని ఈరోజు భోజన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ భోజన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం కాబట్టి మీరందరూ కూడా మీడియా వాళ్ళకు కూడా మా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాం. లాలాపేట వెంకటేశ్వర స్వామి గుడిలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కూడా స్వాములకి ప్రతి ఒక్కళ్ళకి భోజనం చేయాలి అని చెప్పేసి చేపించాలని చెప్పేసి ఏర్పాటు చేసి ఈ గుడిలో ఈ సంవత్సరంతో 10వ సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కూడా నేను మా వారిద్దరం మా ఆధ్వర్యంలో ఎంతమంది 2,000 మంది 3,000 మంది కాడి నుంచి 2,000 మందికి భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తురాలకు కూడా మా స్వాములకి ప్రతి ఒక్క స్వామికి కూడా స్వాములు వచ్చి తృప్తిగా భోంచేయండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అందరూ కూడా మమ్మల్ని భోంచేసి ఆశీర్వదించి మీరు సల్లంగా ఉండాలి మీ కుటుంబం అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. అంతకు మిన్నగా నా స్వామి ఏడుగొండల స్వామి నా యందునున్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయాలంటే మేము ఆ స్వామి దైవాలనే మేము చేస్తున్నాం. మాకైతే ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క కుటుంబం కూడా చల్లగా ఉండాలి. నా వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు కూడా మా బావలు కానీ మా అక్క చెల్లెళ్ళం కానీ అందరం చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు సంతోషం. గుంటూరు నగర వాసులకి మెరుగైన పౌర సేవలు అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. అలాగనే వీధి దీపాలు, త్రాగునీటి సరఫరాపై అందే ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. శుక్రవారం కమిషనర్ నల్లచెరువు, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని సచివాలయ కార్యదర్శులకి సూచించారు. నగరంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని అన్నారు. ఈ పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ మధుసూదన్, ఏసీపీ మల్లికార్జున, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బారు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ బాధితుల వద్ద నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యల్ని డేగల ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆయన ఆదేశించారు. ప్రధానంగా వైసీపీ దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రెవెన్యూ సమస్యలు, ఉద్యోగం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తదితర సమస్యలపై బాధితులు అర్జీలు అందజేశారు. మొత్తం ఇచ్చారు సార్. ఆస్తి సార్ మేము రిజిస్టర్ చేసుకున్నాం. మా ఒట్టి పన్ను ఇచ్చి ఆన్లైన్ పేరు ఎక్కేట్లా 2 సంవత్సరానికి కూడా. ఇప్పుడు ఏమన్నా ఇంటి పన్ను వేరే వాళ్ళు అమ్ముడు పోయి వేరే వాడి పేరు ఎక్కి ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధం అంటే ఇప్పుడు మీరు రిజిస్టర్ మా పేరు ఎక్కాలి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ పోర్టుని స్మగ్లింగ్ హబ్ గా మార్చారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించిన డిప్యూటీ సీఎం. గుంతలు లేని రహదారులే లక్ష్యం, జనవరి నాటికి పూర్తి చేస్తాం ప్రకటించిన హోంమంత్రి అనిత. ప్రపంచానికే తెలిసిన జగన్ అవినీతి చరిత్ర, ఆయన అబద్దాలకి ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా, సవాల్ విసిరిన వైఎస్ షర్మిల. అవినీతికి పాల్పడ్డారు, ప్రజలపై భారాలు మోపారు, జగన్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.